శ్రీ గన్నవరం ప్రాజెక్టు మామిడికుదురు మండలం నగరం సెక్టార్ నుంచి మాట్లాడుతున్నాం. మేము 21 రోజుగా సమ్మె చేస్తున్నాము. కానీ ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వము దిగి రాలేదు. మేము ఎంత సచ్చిలికి పిలిచి మమ్మల్ని అవమానిస్తున్నారు తప్ప ఈ సమ్మెకి ఏంటి అనేది చెప్పట్లేదు. 11 డిమాండ్లు అన్ని డిమాండ్లు కంప్లీట్ చేసామంటున్నారు తప్ప మెయిన్ డిమాండ్లు వదిలేసి ఎవరికి న్యాయం జరగకుండా ఏదో 11 డిమాండ్లు కొన్ని డిమాండ్లు మేము న్యాయం చేసాం కదా అనేసి ప్రభుత్వాన్ని వెనక పంపేస్తుంటే మా చర్చలకు వచ్చిన సిఐటి యూనియన్ లీడర్స్ అందరినీ పంపేస్తుంటే ఎవరికి న్యాయం జరగకుండా 11 డిమాండ్లు అంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగితే డిమాండ్లు చేయాలి. కానీ మేము పై 3 మెయిన్ గా ఇచ్చిన 3 డిమాండ్లు డిమాండ్ చేయకుండా ఇప్పుడు మినీ వర్కర్లు ఉన్నారు. మెయిన్ గా మేము 11 రోజు నుంచి 21 రోజు నుంచి ఇక్కడ సమ్మెలో కూర్చుంటున్నారు. చంటిపెట్టలతో ఉన్న ముసలి వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. మినీ వర్కర్లకి ఫోన్ ఇచ్చారు, టీచర్ తో సమానంగా చేరిచ్చారు, కానీ జీతం మాత్రం ఆయా జీతం ఎత్తున్నారు. అది ఎక్కడ న్యాయం? ఏ వర్క్ అయినా ఒకటే కదా. 4 పిల్లలు ఉండొచ్చు, మెయిన్ సెంటర్ కి 11 మంది పిల్లలు ఉండొచ్చు, కానీ వర్క్ మాత్రం ఒకటే చేసే వర్క్. జీతం మాత్రమే 7,000 జీతం, ఆయా జీతం. అదేలా న్యాయం? అయితే ఆయా చేరిచ్చేయండి, పోనీ ఫోన్ తీసేసుకొని వేరే ఫోన్ ఇచ్చేయండి. కాకపోతే టీచర్ చేరిచ్చి టీచర్కి ఇచ్చినట్టు ఫోన్ ఇచ్చి జీతం మాత్రం ఆయా జీతం. ఇది ఎక్కడ ప్రభుత్వం అండి? చర్చలకు పిలుచుతున్నారు కానీ ఏంటనేది న్యాయం చెప్పట్లేదు. అందుకే మేము రేపు కలెక్టరేట్ ను ముట్టడిస్తున్నాము. కలెక్టరేట్ 21 రోజు నుంచి చేస్తున్నాము, 22వ రోజుని కలెక్టరేట్ ను ముట్టడిస్తున్నాము. ఈ రోజు అయితే దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చాము. దున్నపోతు మీద వర్షం కురిసినట్టు దున్నపోతు ఎటు కదలనట్టు ఉంటది. సేమ్ ఈ ప్రభుత్వం కూడా అలాగే ఉంది. ఇప్పటికైనా మారుతుందేమో ఆలోచిస్తున్నాం. మేము ఏం చేయకుండా కనీస జీతం ఇవ్వకుండా గ్రాడ్యుయేట్ ఏది చేయకుండా ఉంటే ప్రభుత్వాన్ని మేము గత దించే వరకు మేము వదలం. ముఖ్యమంత్రి వర్యులకి నమస్కారములండి. మేము 22 రోజులుగాను సమ్మెలో కూర్చున్నాం. అయినా కానీ మీరు ఎటువంటి స్పందన లేదు. మమ్మల్ని సమావేశాలకు పిలిచారు, చర్చలకు పిలిచారు. పిలిచి ఏం చేశారు? మీకు జీతాలు పెంచమని చెప్పారు. అందుకోసం పిలవాలా మమ్మల్ని చర్చలకి? అలాంటి చర్చలకు ఇంకెప్పుడు పిలవకండి మమ్మల్ని. మీరు పెంచి పిలవైతే పిలవండి, లేదంటే అయినా మాకు తగ్గ మంత్రులు, మాకు నియమించిన మంత్రులు మాత్రమే చర్చల్లోకి కూర్చోమనండి. మాకు సంబంధం లేని మంత్రులను కూర్చోబెడుతున్నారండి మీరు చర్చల్లోని. అలాంటి చర్చలు మాకు అవసరం లేదు. మేము ఇంత కష్టపడుతున్నాం, ప్రొద్దుట వస్తున్నాం, సాయంత్రం వరకు ఉంటాం స్కూల్లోని. స్కూల్కి, ఎలిమెంటరీ స్కూల్కి సంబంధంగానే మేము అన్నీ చేస్తున్నాం, మేము విధులన్నీ నిర్వర్తిస్తున్నాం. అయినా మీరు మా యందు ఏ కనికరము లేదు. మీకు ఇన్ని రోజులైనా కానీ దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ప్రవర్తిస్తున్నారు మీరు. అందుకే ఈరోజు మేము మీకు బుద్ధి చెప్పడానికి కోసమే ఒక దున్నపోతుని తీసుకొచ్చి వినతి పత్రం అందించాం. కనీసం అది అలా చేసినందుకైనా మీకు సిగ్గుపడి ఏమన్నా మాకు పెంచుతారేమోనని మేము అలా చేయవలసి వచ్చింది. అందు గురించి మీరు చాలా కేర్ఫుల్గా ఉండి మా యందు మీరు మా సమ్మెను మేము విరమించేలాగా చెయ్యాలంటే కనుక మేము ఇంకా రకరకాల అయినా చేయగలుగుతాం, చేస్తాము. ఇది వరకు ప్రభుత్వాన్ని ఏం చేసామో మీకు తెలుసు. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, మీ హామీలనే మేము అడుగుతున్నాం. మేమేం కొత్తగా సృష్టించిన ఏమీ లేవు ఇందులోని. మీరు చెప్పినయే మేము అడిగాము. మేము అడగకుండానే చెయ్యాలి. అక్క చెల్లెమ్మలు అంటున్నారు, అక్క చెల్లెమ్మలకు అడిగితే పెడతారా? అడిగినా పెట్టట్లేదు. మీరు అడగకుండానే పెట్టాలి మీరు అసలు. అలాంటిది మాకు ఇంతవరకు తీసుకొచ్చిన ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు. అందు గురించి మీరు కబడ్డారని చెప్తున్నాం మీకు. అది ఎందుకంటే ఇదే కాదు, ఇంకా మేము ఉధృతం చేస్తాం ఈ సమ్మెని. మీరు కనుక దిగిరాకపోతే కనుక మా సత్తా ఏంటో, అంగన్వాడీ యూనియన్ సత్తా ఏంటో మీకు త్వరలోనే తెలుస్తుంది. మిమ్మల్ని గద్దె దించే రోజులు త్వరలోనే ఉన్నాయి. మీకు మాతో పెట్టుకోకండి ఎవరైనా సరే. కబడ్డార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.